హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా 3 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. ఆ తర్వాత వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, తర్వాత వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ల్యాప్టాప్లో ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా చెప్తాను ఈ సెషన్లో మీకు. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇప్పుడు వచ్చేసి జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి యూఐ అనమాట. సో రెగ్యులర్గా మనం ప్రీవియస్ సెషన్స్లో ప్రాక్టికల్స్ అన్నీ మనం ఈ యూఐ యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసాం. సో రియల్ టైంలోకి వచ్చేసరికి ఈ యూఐ అనేది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే ఈ ఫ్రంట్ ఎండ్ అనేది జనరల్గా బిజినెస్ అనలిస్టులు ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అంటే డెవలపర్స్ కన్నా ఎక్కువ బిజినెస్ అనలిస్టులు అనేవాళ్ళు ఈ యూఐని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో జనరల్గా డెవలపర్స్ వచ్చేసి మనకి బ్యాక్ ఎండ్ బిగ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తుంటారనమాట. ఓకే, రియల్ టైంలోకి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ డేటాలో హడూబ్లో మీరు చూస్తే మనకి యూఐ ఉంది, వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ హ్యూ. ఓకే, సో హ్యూ డెవలపర్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఎక్కువగా పుటి యూజ్ చేస్తారు. సో బ్యాక్ ఎండ్ కన్సోల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అలానే ఇక్కడ వచ్చేసరికి బీక్యూ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ బీక్యూ కమాండ్ లైన్ని మనం ఇక్కడ ఎలా యాక్టివేట్ చేయాలి, అలానే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఆ తర్వాత వచ్చేసి ల్యాప్టాప్లో మనం ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ తర్వాత ఒక ఐకాన్ ఉంది, యాక్టివేట్ క్లౌడ్ షెల్. ఓకే, సో ఈ క్లౌడ్ షెల్ని మనం ఈ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. సో ఆ బటన్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి బాటంలో ఇలా వచ్చుద్ది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఆటోమేటిక్గా ఓపెన్ అయిందనమాట. ఓకే, సో మీరు దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. న్యూ విండోలో ఓపెన్ అయ్యిద్ది ఆటోమేటిక్గా. సో ఇలా ఓపెన్ అయ్యిద్ది. ఓకే, సో ఇక్కడ మీరు ఏ కమాండ్స్ అయినా జనరల్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నేను బిక్యూ షో అని చెప్తున్నాను. ఓకే, సో ఇది ఒక కమాండ్ అనమాట మనకి. తర్వాత వచ్చేసి మీరు డిఫరెంట్ కమాండ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎల్ఎస్ అంటే ఏమేమి డేటా సెట్స్ ఉన్నాయి ఆ డేటా సెట్స్ని మనకి చూపించిద్ది అనమాట. ఇక్కడ టెస్టింగ్ అనే డేటా సెట్ ఉందన్నమాట. ఓకే, సో ఇలా యాక్టివేట్ చేసి మనం ఈ షెల్ బీక్యూ షెల్ అనేది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, కానీ మీకు ఇది అంత ఫ్లెక్సిబుల్గా లేదు. యూఐకి వెళ్ళి అక్కడి నుంచి ఓపెన్ చేయటం ఇదంతా కొంచెం టైం కన్జ్యూమ్ అయ్యిద్ది. ఇది కాకుండా డైరెక్ట్గా ల్యాప్టాప్లో మనం క్లౌడ్ కన్సోల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇదే బ్యాక్ ఎండ్ని. ఓకే, సో అది ఎలా చేస్తారంటే రియల్ టైంకి వచ్చేసరికి మనం గూగుల్లో వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే cloud.google.com/sdk/docs/install. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మనం క్లౌడ్ ఎస్డికేని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో వన్స్ మీరు మీ బ్రౌజర్లో ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇలా ఓపెన్ అయ్యిద్ది. తర్వాత విండోస్ మిషన్ యూజ్ చేసేవాళ్ళు విండోస్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్. సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో మీకు కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ది గూగుల్ క్లౌడ్ CLI ఇన్స్టాలర్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది జరిగింది. సో లెట్ మీ ఓపెన్. సో నెక్స్ట్ బటన్ ఐ అగ్రీ, సింగిల్ యూజర్ ఆర్ మల్టిపుల్ యూజర్ అది అప్ టు యూ. సో ఇన్స్టాల్. సో ఎప్పుడైతే మనం ఫినిష్ బటన్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ అదే కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ మనల్ని అడుగుతుంది వుడ్ యూ లైక్ టు లాగిన్, ఎస్ వై ఇవ్వాలి మనం. ఇక్కడ వచ్చేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత
క్యాన్సిల్ కంటిన్యూ అని వచ్చింది, మనం కంటిన్యూ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, అలౌ. సో సక్సెస్ అయిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ద అథెంటికేషన్ ఫ్లో హ్యాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ మే క్లోజ్ ద విండో టు చెక్అవుట్ రీసోర్స్ బిలో. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సక్సెస్ఫుల్గా మనకి కనెక్ట్ అయిందనమాట. ఓకే, సో ఇక్కడ మీరు జనరల్గా ఏ క్వరీస్ కావాలంటే ఆ క్వరీస్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి యూఐలో ఏవైతే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సేమ్ కన్సోల్లో కూడా ఇక్కడ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ 3 ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఏది యూజ్ చేయమంటారు అని చెప్పి కూడా అది అడుగుతుంది అనమాట. ఓకే, సో మీకు కావాల్సిన ప్రాజెక్టు మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఆ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి, ఆ నెంబర్ అనేది. ఓకే, సో నేను ఫస్ట్ది నెంబరు స్పెసిఫై చేస్తున్నాను ఇక్కడ 1, ఎందుకంటే ఇక్కడ ప్లీజ్ ఎంటర్ న్యూమరిక్ చాయిస్ అని చెప్పి అడుగుతుంది. సో కరెంట్ ప్రాజెక్ట్ అనేది సెట్ అయ్యిద్ది. సో మనం ఏవేవైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అది ఓన్లీ కరెంట్ ప్రాజెక్ట్ కిందే కన్సిడర్ చేసిద్ది అనమాట. ఓకే, సో ఇలా మనం క్లౌడ్ ఎస్డికేని ఇన్స్టాల్ చేసి సెటప్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.